ఓం శాంతి 21/10/20 మధురమైన పిల్లలు రోజు రాత్రులు మీ పోతామేలు పెట్టుకోండి, చార్ట్ పెట్టుకోండి, ఖాతా తీయండి, డైరీ పెట్టుకోండి. అప్పుడు మీకు భయం ఉంటుంది, ఎక్కడైనా నేను నష్టపోవటం లేదు కదా. ప్రశ్న కల్పం ముందు వాళ్ళు భాగ్యశాలి పిల్లలకి బాబా ఏ విషయాన్ని బాబా యొక్క ఏ విషయం వెంటనే టచ్ అవుతుంది. కల్పం ముందు వాళ్ళు భాగ్యశాలి పిల్లలకి బాబా యొక్క ఏ విషయం వెంటనే టచ్ అవుతుంది. బాబా రోజు రోజుకి ఏదైతే పిల్లలకి యోగం యొక్క యుక్తులు చెప్తూ ఉంటారో అది భాగ్యశాలి పిల్లలకి వెంటనే టచ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు దాన్ని వెంటనే అమల్లోకి తీసుకొస్తారు. బాబా అంటారు, పిల్లలు కొంచెం సమయం ఏకాంతంలో ఏదైనా గార్డెన్లోకో ఎక్కడికో వెళ్ళి కూర్చోండి, ఏకాంతంలో కూర్చోండి. బాబాతో చాలా స్వీట్గా మాట్లాడుకోండి. మీ చార్ట్ పెట్టుకోండి, మీకు ఉన్నతి జరుగుతూ ఉంటుంది. ఓం శాంతి. మిలిటరీకి మొట్టమొదట సావధానం చేయడం జరుగుతుంది. మిలిటరీ వాళ్ళని అటెన్షన్ ప్లీజ్ అంటారు ముందు మిలిటరీ వాళ్ళకి. బాబా కూడా పిల్లలకి చెప్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మని నిశ్చయం చేసుకుని బాబా స్మృతి చేసుకుంటూ ఉంటున్నారా. పిల్లలకి చెప్పడం జరుగుతుంది, ఈ జ్ఞానం బాబా ఈ సమయంలోనే ఇవ్వగలరు. బాబావే చదివిస్తున్నారు. భగవాను వాచ కదా. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంతకీ భగవంతుడు ఎవరు చదివిస్తున్నారు. ఈ విషయాలు ముందు అర్థం చేసుకోవాలి, తర్వాత నిశ్చయం చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత అతీంద్రియ సుఖంలో ఉండాలి. ఆత్మకి చాలా ఖుషి ఉండాలి. మాకు బేహద్ తండ్రి దొరికారు. బాబా ఒక్కసారి వచ్చి కలుసుకుంటారు. దేనికోసం అంటే వారసత్వం ఇవ్వడం కోసం. దేని వారసత్వం? విశ్వ చక్రాధిపత్యం యొక్క వారసత్వం ఇస్తారు. 5000 సంవత్సరాల ముందులాగే ఇస్తారు. ఇది పక్కా నిశ్చయం ఉంది కదా, బాబా వచ్చే ఉన్నారు. మళ్ళీ తిరిగి సహజ రాజయోగాన్ని నేర్పించవలసి వస్తుంది. పిల్లలకి బాబా అంటారు, పిల్లలకి ఎవరు నేర్పించరు కదా, వాళ్ళంతట వాళ్ళే నోటితో మమ్మ బాబా అంటూ ఉంటారు కదా. ఎందుకు? ఆ మాటలు వింటూ ఉంటారు, విని వాళ్ళంతట వాళ్ళే నేర్చేసుకుంటారు. ఇక్కడ ఆత్మిక తండ్రి ఆత్మకి ఆంతరికంగా గొప్ప నష ఉంటుంది. ఆత్మే చదువుకోవాలి. పరంపిత పరమాత్మ ఆయన నాలెడ్జ్ ఫుల్. ఆయన ఎక్కడ చదువుకోలేదు. ఆయనలో జ్ఞానం ఎలాగ ఉంది? దేని జ్ఞానం, దేని నాలెడ్జ్ ఉంది? ఇది కూడా మీ ఆత్మకి తెలుసు. బాబాలో మొత్తం సృష్టి యొక్క ఆది మధ్య అంత నాలెడ్జ్ ఉంది, అంత యొక్క జ్ఞానం ఉంది. ఎలాగ ఒకే ధర్మం యొక్క స్థాపన మరియు అనేక ధర్మాల వినాశనం అవుతాయండి. ఇవన్నీ తెలుసు. అందుకే ఆయన అన్నీ తెలిసిన వాళ్ళు అంటారు. అన్నీ తెలిసిన వాళ్ళు అంటే అర్థం ఏంటి? బాబా అంటున్నారు, ఇది ఎవరికి తెలియటం లేదు అన్నీ తెలిసిన వాళ్ళు అంటే ఏమిటి అని. ఇప్పుడు పిల్లలు బాబా మీకు చెప్పారు, ఈ స్లోగన్ తప్పకుండా పెట్టండి. మనుష్యులై ఒకవేళ రచయితని కానీ రచన యొక్క ఆది మధ్య అంతం యొక్క సమయాన్ని కానీ రిపీటేషన్ మళ్ళీ తిరిగి రిపీట్ అవుతుంది అన్నది తెలుసుకోలేదు అంటే వాళ్ళు ఏమనాలి? ఈ రిపీటేషన్ అంటే తిరిగి అన్నమాట తప్పకుండా ఉండాలి.
ఈ డ్రామా మళ్ళీ రిపీటు అవుతుంది. కనెక్షన్ అయితే ఉంటుంది కదా. గీత భగవంతుడెవరు అని ఈ చిత్రం చాలా ఫస్ట్ క్లాస్ అయిన చిత్రం. మొత్తం విశ్వంలో ఇది మొత్తం ప్రపంచంలో అన్నిటికన్నా నెంబర్ 1 పొరపాటు ఇది. పరంపిత పరమాత్మను తెలుసుకోకపోవడం కారణంగా అంటారు అందరూ భగవంతుని రూపాలే. ఎలాగైతే చిన్న పిల్లల్ని అడిగితే మీరెవరు పిల్లలు అంటే అంటారు ఫలానా వాళ్ళ పిల్లలము అంటారు. ఫలానా వాళ్ళ పిల్లలు అంటే ఫలానా అంటే ఎవరు? ఫలానా ఫలానా వాళ్ళ పిల్లలం, ఫలానా వాళ్ళు ఫలానా వాళ్ళ. ఫలానా అంటే ఎవరో ఒక పేరు ఉండాలా? మళ్ళీ అంటారు ఆయన మా పిల్లోడు అంటారు. ఎలాగైతే భగవంతుణ్ణి తెలీదు అంటారు మేమే భగవంతుడు. ఆయన పూజ చేస్తూ ఉంటారు కానీ అర్థం కాదు. మహిమ చేస్తారు. బ్రహ్మ రాత్రి తప్పకుండా బ్రాహ్మణీలకి రాత్రి అవుతుంది. ఇవన్నీ ధారణ చేసుకోవాల్సిన విషయాలు. ఈ ధారణ ఎవరికి జరుగుతుంది అంటే ఎవరైతే యోగంలో ఉంటారో. యోగాన్నే బలము అంటారు. జ్ఞానం అయితే ఇది జ్ఞానం సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే సంపాదనకి మార్గం. యోగంతో మనకి శక్తి లభిస్తుంది. దానితోనే వికర్మలు వినాశనం అవుతాయి. మీ బుద్ధి యోగం ఇప్పుడు ఎవరితో పెట్టుకోవాలి? బాబాతో పెట్టుకోవాలి. ఈ జ్ఞానం బాబా ఇప్పుడే ఇస్తారు. మళ్ళీ ఈ జ్ఞానం మనకి ఎప్పుడూ దొరకదు. బాబా తప్ప ఇంకెవరు ఇవ్వలేరు. మిగతావన్నీ కూడా భక్తి మార్గం యొక్క శాస్త్రాలు, కర్మకాండం యొక్క క్రియలు. వాటిని జ్ఞానం అని అనరు. వాటన్నిటిని ఆత్మిక జ్ఞానం ఒక్క బాబా దగ్గరే ఉంది. అది బ్రాహ్మణులకే బాబా ఇస్తారు. ఇంకా వేరే వాళ్ళు ఎవరి దగ్గర ఈ స్పిరిచువల్ జ్ఞానం నాలెడ్జ్ ఉండదు. అంటే ఆత్మిక జ్ఞానం ఎవరి దగ్గర ఉండదు. ప్రపంచంలో ఎన్నో ధర్మాలు, మఠాలు, పంతులు ఏవో బోల్డ్ ఉన్నాయి. ఎన్ని మతాలు. పిల్లలకి అర్థం చేయించడంలోనే కష్టమవుతుంది. ఎన్ని తుఫాన్లు వస్తూ ఉంటాయి. పాడుకుంటారు నా నావని తీరం చేర్చు. అందరి నావలు తీరానికి చేరవు కదా. కొన్ని మునిగిపోతూ ఉంటాయి, కొన్ని నిలబడిపోతూ ఉంటాయి. 2-3 సంవత్సరాలు అయ్యేసరికి కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలీదు. కొంతమందివి ముక్కలు అయిపోతాయి, కొన్ని అక్కడే నిలబడిపోతాయి. అందుకే ఇందులో చాలా కష్టం ఉంది. ఆర్టిఫిషియల్ యోగంలో బాబా అంటున్నారు ఎన్ని ఆర్టిఫిషియల్ యోగాలు తయారయ్యాయి, ఎన్ని యోగాశ్రమాలు ఉన్నాయి. ఆత్మిక యోగాశ్రమం అన్నది ఏదీ లేదు. బాబా వచ్చి ఆత్మలకి ఆత్మిక యోగాన్ని నేర్పిస్తారు. బాబా అంటారు ఇది చాలా ఈజీ యోగం. ఇది ఎలాగంటే దీనంత ఈజీ ఇంకోటి ఏది లేదు. ఆత్మే శరీరంలోకి వచ్చి పాత్ర వేస్తుంది. 84 జన్మలు మ్యాక్సిమం తీసుకుంటుంది. ఇంకా తక్కువ కూడా ఉంటాయి. ఈ విషయాలు పిల్లలు మీలో కూడా కొంతమంది బుద్ధిలోనే ఉన్నాయి. బుద్ధిలో ధారణ కావడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. అయితే మొట్టమొదటి విషయం బాబా చెప్తారు, ఎక్కడికి వెళ్ళినా సరే మొట్టమొదట బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వండి. బాబా పరిచయం ఎలా ఇవ్వాలి, దీనికోసం యుక్తి ఆలోచించవలసి వస్తుంది. అది ఎప్పుడు నిశ్చయమైపోతుందో అప్పుడే అర్థం చేసుకోండి బాబా సత్యమైన వాడు అని అర్థమవుతుంది. నిశ్చయం అయితే కానీ అర్థమవుతుంది వాళ్ళకి బాబా సత్యమైన వాడు. తప్పకుండా బాబా సత్యమైన విషయాలే చెప్తారు. ఇందులో సంశయమే రాకూడదు. సత్యమైన బాబా అయినప్పుడు సత్యమైన విషయాలు చెప్తారు. ఇందులో సంశయమే రాకూడదు. యోగంలోనే కష్టం అంతా.
ఇందులో మాయ అపోజిషన్ చేస్తుంటుంది. యోగంలో మాయ అపోజిషన్ బాగా ఉంటుంది. ఘడీ ఘడీకి బాబా స్మృతి మరిపించేస్తూ ఉంటుంది. అందుకే బాబా అంటారు చార్ట్ రాసుకుంటూ ఉండండి. బాబా కూడా చూస్తారు ఎవరు ఎంత యోగం చేస్తున్నారు అని. చార్ట్ పెట్టుకోండి. బాబా అంటారు కొంచెం 0.5% కూడా చార్ట్ పెట్టుకోరు. కొంతమంది అంటారు మేము రోజు మొత్తం యోగమే చేస్తున్నాం అంటారు, యోగంలోనే ఉంటున్నాం అంటారు. బాబా అంటారు ఇది చాలా కష్టం, రోజంతా యోగంలో ఉంటున్నామంటే. రోజు మొత్తం బాంధేలీలు రోజంతా దెబ్బలు తింటూ ఉంటారే, వాళ్ళు రోజంతా స్మృతిలో ఉండగలరు. శివబాబా ఎప్పుడు ఈ సంబంధీకుల నుండి ఈ సంబంధాలన్నీ మాకు ఎప్పుడు వదులుతాయి అని ఆత్మ పిలుస్తూ ఉంటుంది. బాబా మేము ఈ బంధనాల నుండి ఎలా తప్పించుకోవాలి? ఒకవేళ ఎవరైనా చాలా యోగంలో ఉన్నట్లయితే బాబాకి చార్ట్ పంపండి. డైరెక్షన్ లభిస్తూనే రోజుకి రాత్రులు కూర్చొని మీ చార్ట్ రాయండి. డైరీ పెట్టుకోండి. డైరీ పెట్టుకుంటే భయం ఉంటుంది. మాకు నష్టం రావటం లేదు కదా, బాబా చూస్తే ఏమంటారు? మోస్ట్ బిల్వడ్ బాబా, అత్యంత ప్రియమైన బాబా, ఆయన ఎంత సమయం స్మృతి చేయలేదని. ఎంత సమయమే స్మృతి చేసాం. లౌకిక తండ్రిని భార్యని మీరు జ్ఞాపకం చేసుకుంటారే, నన్ను కొంచెం కూడా స్మృతి చేయలేరా అని అడుగుతున్నారు బాబా. చార్ట్ రాయండి, మీకే సిగ్గేస్తుంది అన్నారు. ఈ పరిస్థితుల్లో నేను ఎలాంటి మంచి పదవిని పొందలేను కదా అని. అందుకే బాబా చార్ట్ గురించి ఫోర్స్ ఇస్తూ ఉంటారు. బాబా 84 జన్మల చక్రాన్ని స్మృతి చేస్తే చక్రవర్తి రాజ్యాలు అవుతారు. మీ సమానంగా తయారు చేస్తే కదా ప్రజల మీద రాజ్యం చేయగలరు. ఇది ఉండేదే రాజయోగం, నరుని నుండి నారాయణ అయ్యేది. లక్ష్యం మీది ఉంది కదా. లక్ష్యం ఎలాగ ఆత్మని చూడలేమో, అర్థం చేసుకోగలమో, ఈయనలో ఆత్మ ఉంది, ఇది కూడా చెప్పడం జరుగుతుంది. ఈ లక్ష్మీనారాయణది తప్పకుండా రాజధాని ఉంటుంది. వాళ్ళందరికన్నా ఎక్కువ కష్టపడ్డారు, అందుకే స్కాలర్షిప్ పొందారు. తప్పకుండా వాళ్ళకి చాలామంది ప్రజలు ఉంటారు. ఉన్నతోన్నతమైన పదవిని పొందారు అంటే తప్పకుండా ఎక్కువ యోగం చేశారు, అందుకే వాళ్ళు పాస్ విత్ ఆనర్లు అయ్యారు. ఇది కూడా కారణం తీయాలి కదా. మా యోగం ఎందుకు పట్టడం లేదు, మాకెందుకు యోగం పట్టడం లేదని కారణం తీయాలి కదా. వ్యాపారాలు జంజట్లో బుద్ధి చాలా వెళ్ళిపోతుంది. వ్యాపారాల మీద, జంజాటాల మీద, వాటి మీద. దానిలో టైం తీసుకొని ఈ వైపు కూడా కొంచెం అటెన్షన్ పెట్టాలి కదా, శ్రద్ధ పెట్టాలి కదా. కొంచెం టైం తీయండి. తోటలో వెళ్ళండి, ఏదైనా తోటలో గార్డెన్లో ఏకాంతంలో కూర్చోండి. స్త్రీలైతే వెళ్ళలేరు, వాళ్ళైతే ఇల్లు సంభాళించాలి. పురుషులకైతే ఈజీ. కల్పం ముందు వాళ్ళు ఎవరైతే భాగ్యశాలీలై ఉంటారో వాళ్ళకైతే వెంటనే టచ్ అవుతుంది. చదువు చాలా మంచిది. ఇంకా ప్రతి ఒక్కరి బుద్ధి ఎవరిది వాళ్ళదే. ఎలాగైనా సరే బాబా నుండి వారసత్వం తీసుకోవాలి. బాబా డైరెక్షన్లు అన్నీ ఇస్తారు, కానీ చేయడం ఎవరి పని? పిల్లల పని. బాబా డైరెక్షన్ జనరల్గా బాబా డైరెక్షన్ ఇచ్చేస్తారు. ఒక్కొక్కరికి పర్సనల్గా వచ్చి ఎవరైనా పర్సనల్గా వచ్చి అడిగితే సలహా ఇస్తారు. బాబా అంటే తీర్థయాత్రల్లో పెద్ద పెద్ద పర్వతాల మీదకి వెళ్తారు. పండాలు వాళ్ళకి ఎంతో సావధాన పరుస్తుంటారు, జాగ్రత్త. ఎందుకంటే చాలా కష్టం మీద వెళ్తారు, ఎత్తైన పర్వతాల మీద. ఒకటి పిల్లలు బాబా అయితే మీకు చాలా ఈజీ యుక్తులు చెప్తున్నారు, సులువైన యుక్తులు చెప్తున్నారు. బాబాని స్మృతి చేయాలి, శరీర భ్రాంతి సమాప్తి చేయాలి. బాబా అంటారు నా స్మృతి చేయండి. బాబా వచ్చి జ్ఞానం ఇచ్చి వెళ్ళిపోతారు. ఆత్మ ఎలాగైతే స్పీడ్ రాకెట్, దానంత స్పీడ్ రాకెట్ ఇంకోటి ఏది ఉండదు.
వాళ్ళు చంద్రుడి మీద వెళ్ళడానికి ఎంత టైం వేస్ట్ చేస్తారు. ఏం చేస్తాం, ఇవన్నీ డ్రామాలో ఫిక్స్ అయి ఉన్నాయి. ఈ సైన్స్ యొక్క తెలివి కూడా వినాశనానికి బాగా సంయోగం ఇస్తుంది. అది సైన్సు, మీది సైలెన్సు. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ బాబాని స్మృతి చెయ్యాలి. ఇది డెడ్ సైలెన్స్. నేను ఆత్మని, శరీరం నుండి వేరుకున్నాను. ఈ శరీరం పాత జోడు. నేను ఆత్మని, శరీరం నుండి వేరుగా ఉన్నాను. ఈ శరీరం పాత జోడు. సర్పం, తాబేలు, ఇవన్నీ ఉదాహరణలు మీ గురించే. మీరు పురుగుల్లాంటి మనుష్యుల్ని, పనికిరాని పురుగుల్లాంటి మనుష్యుల్ని ఊది ఊది ఊది, జ్ఞానాన్ని ఊది ఊది మనుష్యుల నుండి దేవతలుగా చేస్తారు. విషయ సాగరం నుండి క్షీర సాగరంలోకి తీసుకెళ్ళడం మీ పని. సన్యాసులకి బాబా అంటారు, సన్యాసులకి యజ్ఞాలు, జపాలు, తపాలు ఏమీ చేయవలసిన పని లేదు. భక్తి జ్ఞానం దేనికోసం అంటే గృహస్థీల కోసం. వాళ్ళ సత్యయుగంలో వచ్చేదే లేదు. వాళ్ళకేం తెలుసు ఈ విషయాలు. ఇది డ్రామాలో ఫిక్స్ అయి ఉంది వాళ్ళది, నివృత్తి మార్గం వాళ్ళది. ఎవరైతే 84 జన్మలు తీసుకున్నారో వాళ్ళే డ్రామా అనుసారం వస్తూ ఉంటారు. ఇందులో నెంబర్ వారీగా తయారవుతూ ఉంటారు. మాయ చాలా ప్రబలమైంది. కళ్ళు చాలా చెడ్డవి. జ్ఞానం యొక్క 3వ నేత్రం లభించగానే ఈ దృష్టి, ఈ కళ్ళు కూడా సాత్వికంగా మారుతాయి. అర్ధకల్పం మళ్ళీ ఎప్పుడు తమో ప్రధానం కావు, చెడుగా మారు. బాబా అంటున్నారు, ఇవి చాలా మోసం చేసేవి కళ్ళు. మీరెంత బాబాని స్మృతి చేస్తారో అంత ఈ కర్మేంద్రియాలు శీతలం అవుతూ ఉంటాయి. 21 జన్మలు ఇంకా కర్మేంద్రియాల యొక్క చంచలత్వమే ఉండదు. అక్కడ కర్మేంద్రియాల చంచలత్వం ఉండదు. కర్మేంద్రియాలన్నీ శాంతంగా సతోగుణిగా ఉంటాయి. దేహాభిమానం తర్వాతే ఈ సైతాన్యం వస్తుంది, ఈ దయ్యం వస్తుంది. బాబా మిమ్మల్ని ఆత్మాభిమానిలుగా చేస్తున్నారు. అర్ధకల్పం కోసం మీకు వారసత్వం లభిస్తుంది. ఎంత ఎవరు కష్టపడతారో అంత ఉన్నతమైన పదవి పొందుతారు. కష్టపడాలి. దేనికోసం? ఆత్మాభిమానిలు కావడం కోసం కష్టపడాలి. అప్పుడు కర్మేంద్రియాలు మోసం చేయవు. అంతిమ వరకు యుద్ధం అయితే నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కర్మాతీత అవస్థను పొందుతారో అప్పుడే యుద్ధం మొదలైపోతుంది. బయట ప్రపంచంలో యుద్ధాలు మొదలైపోతాయి. రాత్రి పగలు ఈ ధ్వనిను బాబా అంటున్నారు, ఈ గోలలు శబ్దాలు ఉంటూనే ఉంటాయి. మృత్యుతో భయపడిపోతూ ఉంటారు. బాంబులు ఇవి అవి భయంకరమైన శబ్దాలు ఉంటాయి. మృత్యుతో భయపడిపోతూ ఉంటారు. బాబా అంటారు, ఈ జ్ఞానం అందరి కోసం. బాబా పరిచయం ఇస్తే చాలు. మేము ఆత్మలం, మన ఆత్మలం, అందరం సోదరులము. అందరూ ఒకే తండ్రిని స్మృతి చేస్తారు. గాడ్ ఫాదర్ అంటారు. బాబా అంటారు, కొంతమంది ప్రకృతిని నమ్మేవాళ్ళు ఉంటారు, కానీ భగవంతుడు ఉన్నాడు కదా, ఆయన్ని స్మృతి దేనికోసం చేస్తాం? ముక్తి, జీవన్ముక్తి కోసం. మోక్షం అయితే లేనే లేదు. వరల్డ్ హిస్టరీ, జాగ్రఫీ మళ్ళీ రిపీటు కావాల్సింది. బుద్ధి అంటూ ఉంటుంది కదా, ఎప్పుడు సతయుగం ఉండేదో అప్పుడు ఒకటే భారతదేశం ఉండేది. మనుషులకి ఏమీ తెలియదు. ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. ఇది లక్షల సంవత్సరాల విషయం కాదు. లక్షల సంవత్సరాలు ఉన్నట్లయితే ఇక్కడ జనాభా లెక్కలేనంత అయిపోయేది. సంఖ్య అంత ఎక్కువైపోతుంది.
బాబా అంటారు ఇప్పుడు కలియుగం పూర్తయి సతయుగం స్థాపన అవుతున్నది. వాళ్ళు అనుకుంటారు ఇంకా కలియుగం ఎక్కడ 40,000 సంవత్సరాలు ఉంటుంది, ఇన్ని వేల సంవత్సరాల ఆయుష్యం అంటారు. పిల్లలు మీకు తెలుసు కల్పమే 5,000 సంవత్సరాలు, ఇంకా కలియుగం 40,000 సంవత్సరాలు ఎలా అవుతుంది? 4 యుగాలు కలిపితేనే 5,000 సంవత్సరాలు అయినప్పుడు కలియుగం 40,000 సంవత్సరాలు ఎలా అవుతుంది? భారతదేశంలో ఇది భారతదేశంలోనే స్థాపన అవుతున్నది సత్యయుగం. భారతదేశం ఇప్పుడు స్వర్గంగా మారుతున్నది. ఇప్పుడు మనం శ్రీమతం అనుసారం ఈ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాం. ఇప్పుడు బాబా అంటారు నిరంతరం స్మృతి చెయ్యండి. మొట్టమొదటి ఇదే మాట అందరికీ చెప్పండి. ఎంతవరకు బాబా మీద నిశ్చయం ఉండదో అంతవరకు ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. ఇంకే విషయానికి జవాబు దొరక్కపోతే అనుకుంటారు వీళ్ళకేమీ తెలియదు అనేసుకుంటారు. బాబా అంటున్నారు ఇంకంటారు భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు అంటే అందుకే మొట్టమొదట ఒకటి విషయంలోనే ఆగిపోండి. ముందు బాబా మీద నిశ్చయం చేసుకుంటే ఆయన ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే అని, ఆయనే రచయిత అని, తప్పకుండా వాళ్ళు సంగమ యుగంలోకి వస్తారు. ఆయన తప్పకుండా సంగమ యుగంలోనే వస్తారు. బాబా అంటారు నేను యుగ యుగానికి రాను, కల్పంలో సంగమ యుగంలో వస్తాను. నేనే సృష్టి, కొత్త సృష్టి రచయితను. మధ్యలో ఎలా వస్తాను? నేను వచ్చేదే పాత ప్రపంచానికి కొత్త ప్రపంచానికి మధ్యలో వస్తాను. దీన్ని పురుషోత్తమ సంగమ యుగము అంటారు. మీరు పురుషోత్తములు ఎక్కడే తయారవుతున్నారు? పురుషోత్తములుగా లక్ష్మీనారాయణులు అందరికన్నా పురుషోత్తములు. లక్ష్యం ఎంత ఈజీ, అందరికీ చెప్పండి ఇది స్థాపన అవుతున్నది అని. బాబా అంటారు పురుషోత్తమ అన్న మాట తప్పకుండా వెయ్యండి, ఎందుకంటే ఇక్కడ మీరు కనిష్ఠుల నుండి పురుషోత్తములు అవుతున్నారు. ఇలాంటి ముఖ్యమైన విషయాలు మర్చిపోకూడదు. ఇంకా సంవత్సరం డేటు అన్నీ రాసేయండి. ఇక్కడ మీకు మొదటి నుంచే ఫస్ట్ నుంచి రాజ్యం మొదలవుతుంది. వేరే వాళ్ళ రాజ్యం ముందు ఉండదు, మొట్టమొదట మీ రాజ్యమే మొదలవుతుంది. వాళ్ళైతే ధర్మస్థాపకులు వస్తారు, వాళ్ళ వెనకాతల వాళ్ళ ధర్మం వృద్ధి అవుతుంది. కోట్ల మంది తయారైతే కదా వాళ్ళ రాజ్యం నడుస్తుంది. మీది స్టార్టింగ్ నుంచి సతయుగ రాజ్యం ఉంటుంది. ఇది ఎవ్వరి బుద్ధిలోనూ రాదు. సతయుగంలో ఇంత రాజ్యం ఎక్కడి నుంచి వచ్చింది? కలియుగ అంతిమంలో ఇన్ని లెక్కలేనన్ని ధర్మాలు ఉన్నాయి. మరి సతయుగంలో ఒకే ధర్మం ఒకే రాజ్యం ఎలా వచ్చింది? ఎంత వజ్ర వైడూర్యాల మహల్లు ఉంటాయి అక్కడ. భారతదేశం ఎలా ఉండేది అంటే దాన్ని స్వర్గం అనేవారు. 5,000 సంవత్సరాల విషయం అది. లక్షల సంవత్సరాల లెక్క ఎక్కడి నుంచి వచ్చింది? మనుషులు ఎంతలా కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఎవరు చెప్పాలి? వాళ్ళకేమైనా అర్థం అవుతుందా? మేము అసురీ రాజ్యంలో ఉన్నామనైనా అర్థం అవుతున్నదా? బాబా అంటున్నారు ఈ దేవతలకు ఎంత మహిమ ఉంటుంది. సర్వగుణ సంపన్న, సంపూర్ణ, నిర్వికారి, మర్యాద పురుషోత్తమ. వాళ్ళల్లో పంచ వికారాలే ఉండవు, ఎందుకంటే ఆత్మాభిమానిలే ఉంటారు. అందుకే బాబా అంటారు ముఖ్యమైన విషయం యోగం. 84 జన్మలు తీసుకుంటూ మీరు పతితులయ్యారు. ఇప్పుడు మీరు పవిత్రంగా కావాలి. ఈ డ్రామా యొక్క చక్రం ఇది. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. धारणा कोसम జ్ఞానం ద్వారా మూడో నేత్రాన్ని ధారణ చేసుకుని మీ మోసం చేసే కళ్ళని సాత్వికంగా మార్చుకోండి. మోసం చేసి ఈ కళ్ళని సాత్వికంగా మార్చుకోండి. జ్ఞానం అనే మూడో నేత్రాన్ని ధారణ చేసుకుని
యోగంతోనే కర్మేంద్రియాలు శీతలంగా మారుతాయి, సతోగుణిగా మారుతాయి. అందుకే ఇదే కష్టపడాలి, దీని గురించే కష్టపడాలి. వ్యాపారం వాటి నుంచి కొంచెమైనా టైం తీసుకుని ఏకాంతంలో వెళ్ళి యోగంలో కూర్చోండి. కారణాన్ని చూడాలి. బాబా అంటున్నారు, మా యోగం ఎందుకు పట్టడం లేదు అని కారణం ఏంటో చూసుకోండి. మీ చార్ట్ తప్పకుండా పెట్టు. వరదానం నిర్ణయ శక్తి మరియు కంట్రోలింగ్ పవర్ ద్వారా సదా సఫలతామూర్తులు కండి. నిర్ణయ శక్తి మరియు కంట్రోలింగ్ పవర్ ద్వారా సదా సఫలతామూర్తులు కండి. ఏదైనా లౌకికం కావచ్చు, అలౌకిక కార్యంలో కావచ్చు, సఫలత ప్రాప్తి చేసుకోవడం కోసం విశేషంగా కంట్రోలింగ్ పవరు అలాగే జడ్జిమెంట్ పవర్ యొక్క అవసరం. నిర్ణయ శక్తి కావాలి. ఎందుకంటే ఎప్పుడు ఏదైనా ఆత్మ మీ సంపర్కంలో వచ్చారనుకోండి, ముందు నిర్ణయం చేసుకోవాల్సి వస్తుంది, జడ్జ్ చేసుకోవాలి. వీళ్ళకి అసలు ఏం కావాలి, నాడి ద్వారా పరిశీలించి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ కోరిక అనుసారం వాళ్ళని తృప్తిపరచాలి. స్వయం కంట్రోలింగ్ పవర్తో వేరే వాళ్ళ మీద మీ చలించని స్థితి యొక్క ప్రభావం వేయాలి. ఈ రెండు శక్తులు సేవా క్షేత్రంలో సఫలతామూర్తులుగా చేస్తాయి. ఒకటి నిర్ణయ శక్తి, రెండోది కంట్రోలింగ్ పవర్. స్లోగను సర్వశక్తివంతుడైన బాబాని తోడుగా చేసుకున్నట్లయితే మాయ పేపర్ టైగర్ అయిపోతుంది, కాగితం పులి అయిపోతుంది. సర్వశక్తివంతుడైన బాబాని తోడు పెట్టుకుంటే మాయ కాగితం పులి అయిపోతుంది. అచ్చా. ఓం శాంతి.